अमर रहे प्रवीण प्रगड़ाला अमर है प्रवीण प्रगड़ाला अमर रहे। ఇక్కడ వచ్చేసినటువంటి దైవ సేవకులందరికీ కూడా మన ఆత్మ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రవీణ్ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేము ఈ యొక్క డేట్ మాకు గుర్తులేక సడన్ గా అది డేట్ గుర్తు రావడంతో ఇది ఏర్పాటు చేసాం. దీని నిమిత్తం మీరు అందరూ వచ్చి ఈ విధంగా పాల్గొని దేవుని మహిమపరుస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ ఒక సేవకుడికి ఏదైనా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనందరూ కూడా మనం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. విశ్వాస వీరుడాలు అటువంటి వాళ్ళు వెనక మనం వెళితే మనం కూడా వారి యొక్క మార్గంలో మనం ఉంటే దేవుడు నిత్యముగా మనల్ని వాడు చూస్తుంటాడు. ఇదిగో నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అంటాడు. నీతిమంతుడు దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేవారు సత్యాన్ని నిర్భయంగా భయం లేకుండా ఎవరు ఏమనుకుంటే నాకు ఎందుకని ముందుకు వెళ్ళి మరి విశ్వాస పోరాటంలో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళని మనం నిత్యం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవీణ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే యూట్యూబ్లో చూసినప్పుడు ఆయన మాటలు సత్యాన్ని మరి బహిర్గతంగా ప్రకటించడంలో ఎంతో మరి ధైర్యంగా ముందుకెళ్ళివాడు, ఎవరికి జడ్జివాడు కాదు. ఇదిగో నన్ను చంపడానికి చూస్తున్నారు, నువ్వేం మార్గంలో వస్తావో చెప్పు, నువ్వు ఎలా వస్తావో చెప్పు, నీ నువ్వు సత్యాలు పలుతున్న మూతిని ఏం గీతం చూడని ఎంతగానో బెదిరించినా గానీ దేనికి కూడా భయపడలేదు. సత్యాన్ని వాక్యాన్ని నేను ప్రకటించాలి, నా దేవుని కోసం నేను ప్రకటించి అనేక మంది సత్యాన్ని తెలియజేయాలని అంటారు కదా. వాక్యము మరి దీపం వెలిగించి దాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టరు. ఆ యొక్క వాక్యం అనేది యొక్క మరి సత్యాన్ని మరి దీపస్తంభం మీద పెట్టి ఆ వెలుగంతా కూడా ప్రజలందరికీ సత్యం తెలియజేయాలని అటు రీతిగా ఆయన ఎంతగానో ముందుకు సాగిన అటువంటి అన్నయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క జ్ఞాపకార్థకుడికి వచ్చి మీరందరూ ఈ విధంగా ఆయన పక్షంగా మరి మీరు ప్రార్థిస్తున్న విధానం బట్టి మీరు మాట్లాడిన మాటలను బట్టి మరి ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనందరూ కూడా దేవుని యొక్క ఈ యొక్క పరిచర్యలో దేవుని యొక్క ఈ యొక్క పోరాటంలో వాక్యమని పోరాటంలో మనం ముందుకు సాగిపోవాలని మరి దేవుడిచ్చే యొక్క పరలోకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ యొక్క